but a heartbeat away. I'm living life, do or die. What can I say? I'm 23 now, but will I live to see 24? The way things are going, I don't know. Minute after minute, hour after hour, everybody's running, but you better watch how you're talking and where you're walking, or you and your homies might be lying to talk. I really hate the trip, but I gotta know. They croak, I see myself in the pistol smoke. Fool, I'm the kind of G the little homies wanna be like, on my knees in the night, saying prayers in the street light. They never know I was raised by the street, so I చూసా కానీ నేను స్కూల్కి వచ్చి నా సర్వీస్లోకి వచ్చి దగ్గర 26 ఏళ్ళు అవుతుంది. 26 ఏళ్ళలో ఒక మ్యూజిషియన్ స్టూడెంట్ని ఎప్పుడు చూడలే ఇంత దగ్గరగా. మన స్కూల్ ముందుండి తెల్లలేసి చూస్తూ ఉండి, మరి ఏదో బుక్స్ అనో లేదా స్టేషనరీ అట్లాంటి అమ్ముతూ తను నేర్చుకుంటూ చూడండి. అసలు ఆ టాలెంట్ చూడండి, బాగా ఇంప్రెస్ అయ్యాం కదా. గివ్ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ శ్రీకాంత్, గుడ్, కంగ్రాచులేషన్స్. ఒక 2 మాటలు మాట్లాడు. హాయ్ ఎవరోన్, ఎంజాయ్ చేశారా అందరూ? వినిపించలేదు నాకు, నీరసంగా ఉన్నారా? ఓకే, ఎంజాయ్ చేశారా అందరూ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు శ్రీకాంత్, ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుతున్నాను ఆచార్య నాగ్ యూనివర్సిటీలో. నేను ఇదే స్కూల్లో 2016 బ్యాచ్. వాళ్ళందరిని చూస్తుంటే ఎన్నో మెమరీస్. ఏ డేస్ అయినా బ్యాక్ వస్తాయి కానీ స్కూల్ డేస్ మాత్రం బ్యాక్కి రావు. ఇదివరకు డ్రాయింగ్ సార్ వెంకట సార్ కొడుతుంటే నేను తిట్టుకునేవాడు లోపల. కానీ ఆ స్కూల్ ఎగ్జిట్ బయటకు వచ్చేదానికి నాకు ఆ దెబ్బలు కూడా స్వీట్ మెమరీస్గా గుర్తుండిపోతాయి. కాబట్టి ప్రతి మూమెంట్, స్కూల్లో ఉన్న ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, మళ్ళీ రావు. యాక్చువల్లీ టైం సరిపోవచ్చు కూడా మిస్, బట్ ఈసారి వచ్చినప్పుడు మొత్తం దాదాపు ఒక 50+ మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, నిజంగా చదువు మానేసేయడం అనుకున్నాను. ఎంఎస్సి మైక్రోబయాలజీ చూడండి, మరి అంత చదువుతూ అలాంటి చేయటం మామూలు విషయం కాదు కదా. గ్రేట్ కదా. నిజంగా డ్రాయింగ్లో నాకు ఇప్పుడు ఆ మాట కొట్టానా, ఎందుకు కొట్టానబ్బా, ఒకసారి బ్యాక్ వెళ్తే మేడం చూడ బ్యాక్ వెళ్తే వీడి గురించి పేపర్లు కూడా వచ్చింది ఒకసారి. నాకేంటంటే పేపర్లు వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రాడనరీగా చేయాలి, పెయింటింగ్స్ ఇంకా అద్భుతంగా చేయాలి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది నేను చూస్తాను మెయిన్. దానికోసం నేను కొంచెం విసిగించేవాడిని, నాకు ఆ పెయింటింగ్స్ కావాలి, ఈ పెయింటింగ్స్ కావాలని చెప్పేసి. ఒక సార్ ఎప్పుడు కూడా అనేవాడు, అంతే, ఏం మాట్లాడేవాడు కాదు. అది కాదు సార్ అని చెప్పేవాడు. అప్పట్లోనే బాలభట్ ఆ పుస్తకాల పేరు ఏంటి, చిన్న పుస్తకాలు, ఆ పుస్తకాలు తీసుకొచ్చాడు కదా, బాలభారతం, ఆ పుస్తకాలు చదివేవాడు. చూడండి, ఆ తెలివితేటలు చూడండి, మరి ఇప్పటికీ ఉపయోగపడతాయి.
ఈ స్కూల్ లైఫ్ అప్పట్లో నన్ను తిట్టుకునేవాడు, చెప్తున్నా కదా మీ ఎదుటే, నా ఎదుటే చెప్తున్నా కదా. మరి అట్లాంటిది అవన్నీ కూడా స్వీట్ మెమరీస్. ఆ రోజున అట్లా ఉండబట్టి, ఆ క్రమశిక్షణ అట్లా ఉండబట్టి ఈ రోజు నీ స్థాయిలో మరి ఎంఎస్సీ చదువుతూ ఉండి, అంత గొప్ప చదువుతూ ఉండి, కొట్లో కూర్చొని అమ్ముతున్నాడని చెప్పండి. నిజంగా నేను చదువు మానేసేయడం ఉన్నాను, ఇంటర్మీడియట్తో మానేసేయడం ఉన్నాను. మరి ఇంత మ్యూజిషియన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే శ్రీకాంత్ మా స్టూడెంట్ అయినందుకు, ఈ స్కూల్ స్టూడెంట్ అయినందుకు, ఇక్కడికి వచ్చి వీళ్ళన్నయ్య కూడా చాలా బాగా చేసేవాడు. పౌర్ణమి వచ్చిందంటే ప్రతి పౌర్ణమికి చాలా చీకటి పోయారు అవన్నీ. ఇప్పుడంటే బిల్డింగ్స్ అవి ఉన్నాయి కానీ, లైటింగ్స్ అవి ఉన్నాయి కానీ, అప్పట్లో ఏమీ లేనప్పుడు అందరూ వచ్చి క్యాండిల్స్ అని, ప్రమిదలు ఇట్లాంటివన్నీ పెట్టి చాలా వెలుగు వాతావరణంలో ఉండి అందరూ చక్కగా స్వీట్ హాట్ అట్లా తీసుకొచ్చి చాలా షేర్ చేసాం. స్కూల్ అంత పవిత్రమైనది. అట్లాంటి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్ ఎలిమెంట్స్ మీ లోపల ఎలాంటి అయినా సరే ఉన్నా సరే ఎడిట్ చేయండి, అవాయిడ్ చేయండి. గుడ్ ఎలిమెంట్స్ ఏ అయితే ఉంటాయో వెల్కమ్ వెల్కమ్ చెప్పండి. కొత్త కొత్త విషయాలు అంటే నేర్చుకోండి చక్కగా. మరి హెచ్ఎం గారు, సునీత గారు ఎక్కడ, దయచేసి వేదికపై సగం మన పూర్వ విద్యార్థికి మీ చేతుల మీద, అలాగే కిరణ్ గారు, వైస్ చైర్మన్ గారు, నదియా గారు రండి, మీరు కూడా రండి. మన స్టాఫ్ అందరూ కూడా రండి. ఒక స్వీట్ మెమరీగా గ్రూప్ ఫోటో ఏదైనా దయచేసి స్టాఫ్ అందరూ కూడా రండి. మన హానం చేసుకుందాం. నడిపించింది మీరే, రావాలి, మీరు రావాలి రండి, అందరూ గ్రూప్ ఫోటో రండి, అందరు నుంచండి ఒకసారి.